మనం ఏమైతే విమర్శించామో అదే మన మీద విమర్శ రాకూడదు. ఇది చంద్రబాబు గారు పదే పదే చెప్తున్నట్టు. నేను క్యాబినెట్ సమావేశం సందర్భంగా కూడా బాధ్యతాయుతంగా చెప్పుకొచ్చినటువంటి పాయింట్ అదే. ఒకటి ఇసుక. ఓ పక్కన ప్రభుత్వం ఉచిత ఇసుక అని చెప్తుంటే గ్రౌండ్ లెవెల్లో ఇసుకని అమ్మేసుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి సొంత కార్యకర్తలని, నాయకుల్ని అట్లాంటిది వద్దు అని ప్రత్యేకించి తేల్చి చెప్తున్నారు. గతంలో మనం చెప్పినటువంటి అంశాన్ని ప్రజలు గుర్తుంచుకున్నారు అన్నటువంటి చెప్తున్నారు. ఇసుక విషయంలో అక్రమ తవ్వకాలు వద్దు, అట్లాగే మన వాళ్ళెవరు అందులో ఇన్వాల్వ్ అవ్వద్దు, ఉచిత ఇసుకని ఉచితంగానే ఉండనివ్వండి అని చెప్తున్నారు. ఇది నెంబర్ 1 ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి కుటుంబ సభ్యులు ఎవరు జోక్యం చేసుకోవద్దు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొస్తున్నారు. కాకపోతే ఇది ఆగుతుందా అంటే సాధ్యమవుతలేదు. చాలా చోట్ల భార్య ఉంటే భర్త, భర్త ఉంటే భార్య, అట్లాగే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి లీడర్లు కూడా వాళ్ళ సోదరులు ఇట్లాంటి వాళ్ళందరూ పెత్తనం చేస్తున్నారు. అవి వద్దు అని చెప్తున్నారు చంద్రబాబు గారు. అది హితబోధే. మరోవైపు దౌర్జన్యాలు ఇట్లాంటి వాటితో మనం గతంలో వాళ్ళని విమర్శించి ఇప్పుడు మనం అట్లా చేయడానికి వీల్లేదు, కంట్రోల్లో ఉండండి అంటున్నారు. ఆ విషయం మాత్రం గత నెలతో పోల్చుకుంటే ఇప్పుడు కొంతమేర కంట్రోల్ అయింది. బట్ ఈ దౌర్జన్యపూరిత మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఎక్కడ ఆగట్లేదు, తగ్గట్లేదు. చంద్రబాబు గారి చెప్పిన హితబోధలు నమ్మితే భవిష్యత్తు బాగుంటుంది. ఆ హితబోధలు పట్టించుకోకపోతే భవిష్యత్తు ఏంటన్నది చూడాలి.